Let me start recording. Okay, so uh, where is this? Yes. Until now, in theory part, we have covered what is the use case of each and every folder, like providers use ఏంటి, variables use ఏంటి, TF files వల్ల use ఏంటి అని చెప్పేసి. Okay, so let me write it down for a demo part. So first, before going to demo part, మీరు ఈ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ హ్యాషికాప్ టెరాఫామ్ అని ఉంటుంది. హ్యాషికామ్ ఎఫ్సిఎల్ ఇదొకటి, తర్వాత హ్యాషికాప్ టెరాఫామ్ ఇదొకటి, టెరాఫామ్ ఆటో కంప్లీషన్. సో ఇక్కడ చూసారా, ఈ ఆటో కంప్లీషన్ వచ్చేస్తుంది ఇది ఎనేబుల్ చేసుకుంటే కనుక. ఆటో కంప్లీట్ యువర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ విత్ టెరాఫామ్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది ఏం చేస్తుంది, రిసోర్స్ అని రాగానే రిసోర్సెస్ చేస్తుంది. సో ఏడబ్ల్యూఎస్ అని రాయగానే మీకు ఏమేమి టార్గెట్ కావాలని చెప్పేసి అదే చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ డోంట్ ఇన్స్టాల్ దిస్ ఎక్స్టెన్షన్, అంటే మీరు మొత్తం మీరే మాన్యువల్గా రాసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో బెటర్ ఇన్స్టాల్ దిస్ టెరాఫామ్ ఆటో కంప్లీట్ ఫీచర్ ప్లగ్ఇన్ అండ్ హియర్ హాషికాప్ టెరాఫామ్ ప్లగ్ఇన్ యాజ్ వెల్, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు రైట్ డౌన్ ది కోడ్ ఈజీలీ. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా కూడా ఇమీడియట్గా చూడండి, రిసోర్స్. Oh, first we need to write down the provider. Provider, AWS, region. So then, okay, so ante why we are giving this hard coding అంటే maybe we can make it as a variable as well. So not an issue. అంటే ఇక్కడ దీన్ని కూడా మనం వేరియబుల్ కింద మార్చేయవచ్చు. సో ఫస్ట్ నేను వాట్ ఎవర్ we have written in the yesterday's thing, I'm just writing down AWS instance. నేను ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ అనే నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో మనం ఏఎంఐ నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్ ఈ రెండే డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను చెప్పినట్టు నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు హార్డ్ కోడ్. సో నేను ఒకటే వేరియబుల్ పాస్ చేద్దాం అంటే ఒకటే వాల్యూ పాస్ చేద్దాం అనుకోవట్లేదు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ దీస్ ఏఎంఐ ఇన్స్టాన్స్ టైప్ ఇన్ ది వేరియబుల్ సెషన్స్. ఓకే, సో వేరియబుల్ మనకి ఏం డిక్లేర్ చేద్దాం అంటే మీరు యూ కెన్ గివ్ ఎనీ నేమ్ ఇయర్, ఏఎంఐ ఐడి లేదంటే సంథింగ్ ఏఎంఐ ఐడి అని ఇచ్చేసేసేయండి. సో హియర్ జస్ట్ ఈ వేరియబుల్ ఎందుకనేది దాని రీడబుల్ ఫార్మాట్లో మనకు జస్ట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో నేను జస్ట్ ఐఎంఐ ఐడి ఫర్ EC2 ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఐ మీన్ యూ కెన్ పాస్ లైక్ డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ కెన్ పాస్ టైప్ స్ట్రింగ్. సో అవన్నీ కూడా అక్కర్లేదు, బట్ దిస్ డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ దిస్ వేరియబుల్ ఫర్ అని చెప్పేసి. తర్వాత వేరియబుల్ నేను ఇన్స్టాన్స్ టైప్ అని డిక్లేర్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇన్స్టాన్స్ టైప్ ఫర్ మై EC2 ఇన్స్టెన్స్. డిస్క్రిప్షన్ అదే మీకు అర్థం కావడం కోసం అంతే, జస్ట్ లైక్ ఏ కామెంట్స్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి వేరియబుల్ డాట్ ఏఎంఐ ఐడి ఎందుకు వచ్చింది ఇది ఆటోమేటిక్గా, ఐ మీన్ ఇట్ ఈస్ రీడింగ్ డౌన్ వాట్ ఆర్ ది వేరియబుల్స్ అవైలబుల్. సో సిమిలర్గా నేను వేరియబుల్ అని ఇవ్వగానే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకు ఇక్కడ రెండే వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దీస్ టూ అలోన్. అదే మీకు ఒక 5-6 వేరియబుల్స్ ఉంటే అన్ని 5-6 వేరియబుల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇలాగా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసేసాం. సో నేను ఇక్కడే అవుట్పుట్ కూడా డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవుట్పుట్ నాకు పబ్లిక్ ఐపీ కావాలి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ టు ప్రింట్ ది పబ్లిక్ ఐపీ ఆఫ్ మై EC2 ఇన్స్టెన్స్. సో మీకు ఇక్కడ వాల్యూ ఏం కావాలంటే వాల్యూ. సో ఇక్కడ AWS ఇన్స్టెన్స్ డాట్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఎలా తీసుకుంటుంది, ఈ AWS ఇన్స్టెన్స్ రిసోర్స్ విత్ ద నేమ్ లేబుల్ ఏముంది ఎగ్జాంపుల్, ఇది AWS ఇన్స్టెన్స్, ఇది ఎగ్జాంపుల్ లేబుల్. ఇక్కడి నుంచి మీకు ఏం కీ అంటే వాల్యూ కావాలంటే ఆ వాల్యూ తీసుకోవచ్చు. మీరు ఆ ఇన్స్టెన్స్ ఐడి కావాలంటే ఐడి తీసుకోవచ్చు. వేరే ఇన్స్టెన్స్ నేను పబ్లిక్ ఐపీ కావాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ పబ్లిక్ ఐపీ హియర్. లేదంటే అది ఏ రీజన్లో ఉందో ఆ రీజన్ తీసుకోవచ్చు, ఆ సబ్నెట్ ఐడి తీసుకోవచ్చు. యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ జస్ట్ ఫర్ సింప్లిసిటీ పర్పస్ ఐమ్ గోయింగ్ విత్ అవుట్పుట్ విత్
as a public IP here. Okay. So till now we have written down 20 lines of code in simple like 2-3 minutes itself with the help of these extensions mainly. So that's why I'm asking you to write down so to install those extensions before you start writing the codes and all. Okay, that will be very much helpful for you. నెక్స్ట్ సో సేవ్ ఇట్. సో ఇప్పుడు నేను ఒకసారి ముందు ఇవన్నీ రన్ చేసి వస్తాను. లైక్ లెట్ మీ ఈ క్రియేట్ అనదర్ ఫైల్ విత్ టెరాఫామ్ డాట్ టిఎఫ్ వేర్స్. సో ఇక్కడ నేను ముందు పాస్ చేస్తాను ఏఎంఐ ఐడీస్ అను. లెట్ మీ గెట్ దోస్. సారీ, let me get that AMI ID. Yeah, how to get that? Go to the EC2. Launch instance. సో ప్రతిసారి ఇలా వెళ్ళాలంటే లేదు, మనం వీ కెన్ క్రియేట్ సమ్ డిఫాల్ట్ ఏఎంఐస్ యాజ్ వెల్. కస్టమ్ ఏఎంఐ ఇమేజెస్ ఉంటాయి. సో అవి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను నెక్స్ట్ సెషన్స్ లో. పాస్ దిస్ వాల్యూ, సేమ్ ఇన్స్టెన్స్ టైప్. Do we need to put it down in a okay, I think it's not needed. Okay, sorry, just want to check this once whether it is correct or not. So yes, this AMI 3138F and then T2 micro, yeah, T3 micro, anything is fine. Yeah, this is fine. సో ఇప్పుడు నేను ఈ మెయిన్ డాట్ టిఎఫ్ ఇది రన్ చేసి చూస్తే అవుతుందా లేదా చూద్దాం. ఓకే, లెట్స్ చెక్ ఇట్ వన్స్. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ హియర్, 2 ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఫైల్ అని చెప్పేసి చూపిస్తుంది. టిఎఫ్ఆర్స్, ఓకే. ఓకే, సో లెట్స్ కమ్ టు ద టెర్మినల్. లెట్స్ చెక్ టెరాఫామ్ వర్షన్. యా, టెరాఫామ్ ఇస్ అప్. అంటే టెరాఫామ్ ఐ మీన్ ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కాబట్టి చూపిస్తుంది. సో ఏడబ్ల్యూఎస్ కూడా, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఆల్సో అవైలబుల్. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ యాజ్ అ ఫస్ట్ థింగ్, ఏడబ్ల్యూఎస్ configure. Why we need this one? So that we can pass our secret credentials, everything. I mean, pass our access keys and the secret keys. Let me get those. Okay, so yes, and secret access key. Okay, now we are inside of the AWS. I mean, now our Terraform can speak with the AWS account, whatever you want, wherever you want to create the infrastructure. Okay, next. So let's try to do the init in the second, I mean in this folder. Now we are doing the again, right? నిన్న మనం చూసింది డే వన్లో టెరాఫామ్ ఆ ఫోల్డర్లో టెరాఫామ్ ఇనిషియలైజ్ చేస్తాం. సో అగైన్ వీఆర్ ఇనిషియలైజింగ్ ది టెరాఫామ్ ఇన్ డే 2 నో సపరేట్లీ. సో ఏ ఫోల్డర్లో మీరు టెరాఫామ్ రన్ చేద్దాం అనుకున్నారో ఆ ఫోల్డర్లో యూ నీడ్ టు డూ దిస్ అగైన్. సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు
సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఇన్స్టాలింగ్ హ్యాషికాప్ వర్షన్ అని ఉంది కదా. నౌ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డౌన్లోడ్ దిస్ ప్రొవైడర్ ఫ్రమ్ ది హ్యాషికాప్ టెరాఫామ్ నుంచి. సో ఇక్కడ ఒక ఫోల్డర్ డౌన్లోడ్ అయిపోతుంది మీకు ఫ్రమ్ దట్. It is taking this much time. I mean, it's trying to get those plugins. Or maybe give it a minute. Okay. I think there is some network issue or what. Okay, it took some time for us. I mean, why it is taking time is like it is trying to install, trying to get that provider exe file from the Terraform registry, whatever I have shown you earlier, right? So ikkadi nunchi ఇది మొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి it is taking some time. Okay, so that's the reason it has taken a bit time. So that's fine. Now it has downloaded its registry and the plugins, whatever it is required. Now give the Terraform plan. సో టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుంది ఫస్ట్. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ on main.tf line 2 in provider AWS region is US East 1. A reference to resource type must be at least one attribute access specifying the resource. So invalid reference అని చెప్పి చూపిస్తుంది. Okay, so here why it is invalid. Sorry, let me zoom out once. Okay, I think we need to declare. Okay, so again there is a specifying the resource name. There is some other issue as well in this. Let us try to get what is the issue here. Uh, okay, I haven't saved. Sorry, sorry guys. I mean, it is taking the old value itself, so that's the reason it is asking the same issue. I mean, it is showing the same issue again. Okay, so now it has run clearly. So what it will, let's see what is trying to create now. Okay, so ఇక్కడ చూసారంటే Terraform will perform the following actions. So it has took the AMI. సో ఎక్కడి నుంచి తీసుకుంది ఇది ప్లాన్లో? మరి నేను ఇక్కడ ఏమి వేరియబుల్ ఫైల్ ఏమీ లేదంటే కనుక, సో ఐ మీన్ ఇన్ డిఫాల్ట్ టెరాఫామ్ విల్ టేక్ ది మనం ఈ టెరాఫామ్ డాట్ టిఎఫ్ వేర్ ఫైల్స్లో ఏదైతే రాస్తామో ఆ వాల్యూస్ని డిఫాల్ట్గా తీసేసుకుంటుంది, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ డిక్లేరింగ్ ఎనీ వేరియబుల్ ఫైల్. అదే మీరు టెరాఫామ్ డాట్ టిఎఫ్ వేర్స్ కాకుండా డెవ్ డాట్ టిఎఫ్ వేర్స్ కానీ, లేదంటే ప్రాడ్ డాట్ టిఎఫ్ వేర్స్ కానీ, లేదంటే స్టేజింగ్ డాట్ టిఎఫ్ వేర్స్ కానీ, అలాగా వేరే నేమ్స్ ఏదైనా ఇస్తే కనుక దెన్ యూ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ define those names. But terraform.tfr అనే నేమ్ ఇస్తే కనుక terraform automatically it will take out those values from that terraform.tfr file. Okay, so AMI it is taking from this terraform.tfr. Okay, so 138f clear. Next instance type, again it is taking from the terraform.tfr. Okay, so region US Eastern. So I mean this maybe this region also we can pass it as like a variable dot some region name, and you can declare that variable as well in a separate row, like saying that variable region, and then you can pass that region as well in a separate column. So that is our wish. I mean, if you are doing in a different regions, then you can pass it in you can pass that region as well in a different variable. Okay.
So now it is changes to output. So it is thinking that I need to show the output here once everything is done. So let me run the Terraform apply. Okay, so now it is creating something. Let me increase the font size. Hmm. AWS instance dot example creating. I mean, hardly it will take maybe 20 seconds or 30 seconds to create an EC2 instance. Yes, so it is done, and see the output here, public IP. So it has created the EC2 instance and is showing the output as well, whatever I have requested. So if you see this EC2 instance now, the public IP is 34.229.166.166. చూసారా? I mean, it is printing the output as well. You don't need to go and check in the UI as well. I mean, if you want any values, you can get it from your terminal itself. సో దట్స్ ద యూజ్ కేస్ ఆఫ్ అవుట్పుట్ డాట్ టీఎఫ్. సో ఇప్పుడు మొత్తం మీరు మెయిన్ డాట్ టీఎఫ్లో రాశారు కదా, మరి అగైన్ వై వీ నీడ్ సపరేట్ అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు ఫర్ ది ఐ మీన్ ఇక్కడ మీరు ఒక్క రిసోర్స్ కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే you need to pass okay, let me show you one file where it is having the several things like సో ఇది చూసారంటే సబ్నెట్ పాస్ చేస్తున్నాము, తర్వాత సబ్నెట్ 2, తర్వాత ఇంటర్నెట్ గేట్వే, తర్వాత రూట్ టేబుల్, తర్వాత సిఐడిఆర్ బ్లాక్, తర్వాత రూట్ టేబుల్ అసోసియేషన్, ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్, ఆ తర్వాత S3 బకెట్, తర్వాత ఇన్స్టాన్స్ టైప్స్, వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, తర్వాత ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్, టార్గెట్ గ్రూప్. సో ఇన్ని పాస్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి బిట్ కన్ఫ్యూజింగ్. సో ఒక్కసారి ఇది క్రియేట్ చేస్తే కనుక, ఈ విపిసి ఒక్కసారి క్రియేట్ చేస్తే ఇలాంటి విపిసి యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. అంటే మీరు స్టేజింగ్లో వాడుకోవచ్చు, ప్రాడ్లో వాడుకోవచ్చు, డెవలో వాడుకోవచ్చు. బట్ ఇదే అన్నిటికీ మీరు వాల్యూస్ పాస్ చేసుకోవాలంటూ వెళ్ళాలంటే కనుక ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు యూ. సో ఇప్పుడు మనం ఒక్కసారి పాస్ చేస్తే కనుక ఈ అంటే ఇవన్నీ ఒక్కసారి రాసుకుంటే యూ కెన్ పాస్ ది వాల్యూస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ డన్. యూ డోంట్ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో దట్స్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్. అంటే ఇప్పుడు మీరు ఈ రిసోర్స్ మొత్తం దీంట్లో రాసేసేసి వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేశారంటే మనకి అర్థం కాదు. ఓకే, సో దట్స్ ద రీజన్. సో ఈ మెయిన్ డాట్ టీఎఫ్ తో అగైన్ ఐ మీన్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు షో ది స్ప్లిట్. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్ డాట్ టీఎఫ్. సో ఈ వేరియబుల్స్ డాట్ టీఎఫ్ లోకి ఏం వెళ్తాయి, ఈ రెండు వేరియబుల్స్ వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ ప్రొవైడర్ డాట్ టీఎఫ్ తీసుకుని provider dot tf. We'll just pass the provider values. Okay, great. Next, ఇంకేమున్నాయి, అవుట్పుట్. ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ డాట్ టిఎఫ్. ఐ మీన్ ఇన్ని ఫైల్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ మేకింగ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ. అంటే ఈ మొత్తం ఒకే ఫైల్లో పెట్టుకుంటే కనుక మెయిన్ డాట్ టీఎఫ్ అనేది చాలా క్లమ్జీ అయిపోతుంది. ఎందుకంటే మెయిన్ డాట్ టీఎఫ్లో మనకి చాలా రిసోర్సెస్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీకు చిన్న ఫైల్ కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ ఏ రియల్ వరల్డ్ కేస్ దెన్ ఇట్ విల్ బి వెరీ బిగ్ ఫైల్. మెయిన్ డాట్ టీఎఫ్ అనేది చాలా పెద్ద ఫైల్. అంటే మేబీ నాట్ లైక్ అట్లీస్ట్ సమ్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ వస్తాయి. సో అలాంటి టైంలో మీరు వేరియబుల్స్ అవుట్పుట్ అన్ని కూడా నేను ఎక్కడే పెట్టుకుంటానంటే ఇట్ వోంట్ ఐ మీన్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో నేను మెయిన్ డాట్ టీఎఫ్ సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ డాట్ టీఎఫ్ సేవ్ చేస్తున్నాను, ప్రొవైడర్ డాట్ టీఎఫ్ సేవ్ చేస్తున్నాను. సో అగైన్ ఇఫ్ యూ రన్ యా ఇట్ విల్ బి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కౌంట్ 2 ఇచ్చేసి మళ్ళీ రన్ చేస్తాను. విల్ సి. I will do one more thing as well after this. సో ఇక్కడ మన అవుట్పుట్ లో మనకి కౌంట్ 2 కావాలన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ డాట్ అవుట్పుట్ దాంట్లో ఇట్ ఈస్ నాట్
యూజ్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డాట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ అని చెప్పేసి దీనికి సపరేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో పబ్లిక్ ఐపీ మనం యారే పాస్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనకి 2 వచ్చేస్తాయి. ఓకే, సో లెట్ us ట్రై వన్స్ అగైన్. సో బిఫోర్ టు దట్ let us just give me a second. యా, సో కౌంట్ ఈక్వల్ టు 2 అని వచ్చినప్పుడు, ఎస్, సో ఫర్ దిస్ వన్, ఎస్, యూ కెన్ జస్ట్ పాస్ ఇట్ లైక్, జస్ట్ గివ్ మీ a second. ఇక్కడ కాదు పాస్ చేయాల్సిందే, ఇక్కడ. సో ఫస్ట్ దానికి 0. సో అక్కడి నుంచి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి మనకి 1, 2 అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి దానికి అక్కడ. ఇండెక్స్ 0 నుంచి ఫస్ట్ ఐపీ తీసుకుంటే తర్వాత సెకండ్ ఐపీ అలా వస్తుంది. లెట్ us సేవ్ ఇట్. Let us try to Terraform plan once again. Okay, so it's trying to create now. Let's see. సో నేను ఎందుకు మళ్ళీ చేస్తున్నానంటే జస్ట్ టు షో యూ లైక్ హౌ ది, ఐ మీన్ ఆఫ్టర్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ separate files ఆల్సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది చూపిద్దాం అని చెప్పేసి ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు డూ ద సేమ్ థింగ్ అగైన్. I mean, it is same. Like, I mean, even if you put it in a single folder or if you keep it in separate files also, it's good. But only just to make things clear, we are following this format. I mean, this is a real world folder structure format. Okay, now it is creating one more instance. Okay, so after this, we'll do one more simple scenario for Terraform.tfs. So ఇప్పుడు staging. So yeah, now it has shown you like only one output. So where is another one? Okay, so let me check Terraform apply. So already 6482C తో మనకు ఆల్రెడీ ఒకటి ఉంది. Okay, let's 6482C. Yes, it has created the initial one is 6482C. So second one is still getting initialized. Okay, so let's give a second, and so second IP address వచ్చేసరికి so 190. Then it should show the second IP address as well. Okay, so second IP address is 2CEDB. Yeah, it is fine. Then why it is not showing the second one? Uh, So I think this is correct only, but anyway, I will check it once again later if there is any mistake in this one. Okay, so let me try to do the one more scenario saying that. Okay, so ఇక్కడ నేను టెరాఫామ్ డాట్ టిఎఫ్ఆర్స్ కాకుండా నేను దీన్ని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీనేమ్ ఇట్ యాజ్ dev డాట్ టిఎఫ్ఆర్స్. సో నేను నెక్స్ట్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను విత్ ద సేమ్ అనదర్ నేమ్ కాల్డ్ prod డాట్ టిఎఫ్ఆర్స్. ఓకే, సో నేను బోత్ రెండు కాపీ చేసేసి ఏఎంఐ కామన్ గానే ఉంచుతున్నాను. జస్ట్ డోంట్ వాంట్ టు చేంజ్. ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ది ఇన్స్టాన్స్ టైప్ T2 medium. సో ఇఫ్ యూ రన్ దిస్ ఫైల్ సేయింగ్ terraform plan, before to that let me destroy whatever it is there currently.
Sorry. No, no, it is asking like what is the uh, which is the infrastructure you want to create. No. Okay, it is destroying now. Okay, just taking bit time. Give it a second. Okay, sorry. So I just checked. Like, I mean, we need to pass the star here actually instead of 0. Then it will show you the number of IP address, how many we are creating. That is okay. So yeah, now let's see whether those two got terminated or not. Yeah, there are no running instances. So what I'm trying to do is Terraform plan var file equal to, I'm going with dev.tfvars. Okay. So this I think command for var file is thing somewhat wrong. Okay, so yeah, let me change that. Let's see what it will do. Okay, so to add, so public IP. Okay, so dry run is fine. Terraform, what is that? I'm doing Terraform apply. Same again, we need to pass the same file again, var file equal to dev.tfvars. So in the same way, in the similar way, you can pass the prod.tfvars as well. So that's how you can pass using the same resource block and the same variable. So you can pass the different values. So it is trying to create two different instances. So example, index 0 and index 1. Okay, so two got added. Okay, so yeah, now we created the two using this t2.micro with count as 2. So if you now pass the prod.tfvars, now it will create with the T2 medium. That's the main use of these var files for us. Okay, so hope you understood what we are doing here. Okay, so any more doubts in this scenario? So hope it is clear how we are writing the main.tf, uh, output.tf. Sorry, let me try to do this Terraform apply once again. Why? Because I mean, after doing the changes, I haven't did the save option, I think so. So just trying to print the public IPs.
Yes, I mean, if you see here, two public IPs are getting printed now. So that's the reason I just doing the Terraform apply once again. Okay, so it is printing the two IP addresses now. So I mean, after it should give the star mark so that it will occur. Like, I mean, if it is the first instance, it will take 0. So for the second instance, it will take 1. So like that, it will print out the public IoTs. How many you want, it will print out there. Okay, so hope you understood like what are the things which were covered today. Like mainly providers separate file, variables separate file, and a TFR separate file. And I think I haven't written down the variables. I think, sorry, output variables I have written down in the same inside of, yeah. So output variables also helpful to make, to print whatever you want. Okay, so that's how these output variables also helpful. So just to go through this day two folder and read out whatever I have written down everything here. Like, I mean, it will be helpful for you so to understand a bit more. Okay, what is the importance of TFS, what is the importance of variables, and what is the importance of providers? Okay, so that will be helpful for you as well. So I mean, this hope this demo also is helpful for you to understand how the real world folder structure will look like. So I mean, tomorrow we'll see about the VPC or some bigger one, and along with that we'll cover the Terraform. And if you have seen this, so lock.scl ఒకటి క్రియేట్ అవుతుంది. తర్వాత terraform.tf state అండ్ tf state బ్యాకప్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో విల్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ tf state ఫైల్. సో ఇక్కడ చూసారంటే tf state ఫైల్లో ఇట్ విల్ కవర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఆర్ క్రియేటెడ్ టిల్ నో. సో ఆ ఇన్స్టాన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ నోట్ డౌన్ అవుతాయి. సో హౌ ఇట్ ఈస్ నోటింగ్ డౌన్ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సేవ్ దిస్ స్టేట్ ఫైల్ అండ్ సో దట్ నో వన్ విల్ ఏబుల్ టు డూ. సో ఇక్కడ మీరు టిఎఫ్ స్టేట్ ఫైల్లో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ చేంజెస్ హియర్, ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు అక్కడ యూఐలో మనకి అక్కడ ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే టెరాఫామ్ విల్ గెట్ కన్ఫ్యూజ్ విచ్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి. సో దట్స్ ద రీజన్ యూ షుడెంట్ డూ ఎనీ మాన్యువల్ చేంజెస్ యాజ్ వెల్. ఎనీవే విల్ డిస్కస్ రిగార్డింగ్ ది స్టేట్ ఫైల్ in another session. So that's it for today's session. I will stop recording. If you have any queries, yeah, you can ask now.